ఏయ్, చాలే పో. ఏందమ్మా ఈ టైంలో వచ్చినావు? డ్యూటీ టైం అయిపోయింది కదా, మా నాన్న ఇంకా రాలేదని. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుందన్నా. మా నాన్న స్టేషన్లో లేడా అన్నా? నాన్న డ్యూటీ పని మీద పక్కూరు పోయిండు, వస్తాడులే. ముందు నువ్వు పో. అయితే నాన్న వచ్చే వరకు ఈయనే ఉంటాన్నా. చెప్తుంటే ఇనుకోవేంది, ముందు నువ్వు పో. సరే. ఏయ్, ఎవర్రా పోరి? మన కానిస్టేబుల్ స్వామి కూతురు సార్. మన సామి కానిస్టేబుల్ కి ఇంత పెద్ద పోరుందా? అవును సార్. వాళ్ళ లోపలికి పంపిపోయినవేంద్రా? గది మీరు వేరే పనిలో ఉన్నారు కదా సార్. వేరే పనిలో ఉంటే నాకు చెప్పవా? అది మన కానిస్టేబుల్ కూతురు వాళ్ళ అయ్య కోసం వచ్చింది. చిన్న పిల్ల, వదిలేయండి సార్. అయితే ఏమైందిరా బాయ్? పిలువు పోరిని. లేదు సార్, వెళ్ళిపోయింది సార్. అట్లెట్లా పంపిస్తావు చెప్పకుండా? అంటే మీరు లోపలికి పంపిస్తే తిడతారేమోనని. స్వామి, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆ తాండాలేదో ప్రాబ్లం ఉందంట, పోయి చూడు. సార్ ఈరోజు మా పాప రిజల్ట్స్ వచ్చే రోజు సార్. ఈసారికి ఎవరైనా పంపించండి. డ్యూటీ ఫస్ట్ స్వామి. అయినా మీ పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందిగా, వెళ్ళు. అంటే అది కాదు సార్, అది ఆన్లైన్ లో చెక్ చేస్తానని చెప్పానుగా. సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేద్దాం, వెళ్ళు. సార్ వెళ్ళమన్నానా? వెళ్ళు. ఓకే సార్, పాపకి చెప్పి వెళ్తాను సార్. స్వామి, స్వామి. ఎవరు? నాన్న బయటికెళ్ళండి సార్. మీరు? మీ నాన్నకు బాస్ నమ్మా. ఎస్ఐ గారా? నమస్తే సార్. మా నాన్న మీ గురించి గొప్పగా చెప్తుంటారు సార్. మీరు చాలా స్ట్రిక్ట్ అని, హానెస్ట్ అని. నీ గురించి కూడా మీ నాన్నగారు చెప్పారమ్మా. నువ్వు బాగా చదువుతా ఉంటా కదా, ఇంతకు ముందే ఇంటర్నెట్ లో చెక్ చేశా. ఏమైంది సార్? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవునా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా? Yes, నేనే ఇప్పుడు ఇంటర్నెట్ లో చెక్ చేసి చూసా. చాలా థ్యాంక్స్ సార్. ఉండండి, మీకోసం చక్కెర తెస్తా. ఆగాగు. నువ్వు మా కానిస్టేబుల్ కూతురు. సెలబ్రేషన్ ఎవరు చేయాలో తెలుసా? నేను చేయాలి, అది మా స్టేషన్ లో. ఓకే. కాబట్టి రా, వచ్చి కూర్చో. మరి మా నాన్న ఎట్లా వస్తాడు సార్? నాన్నగారికి ఫోన్ చేసి చెప్తానులే, ఆయనే వస్తారు. సరే. నువ్వు రా. సార్, స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నువ్వు సప్పుడు చేయకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఆపండి సార్. సల్మాన్, సల్మాన్, ఆపండి సార్. బండి ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. నాకు భయంగా ఉంది. బండి ఆపండి సార్. ప్లీజ్ సార్. ఏయ్, అరవకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, బండి ఆపండి. మీ స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నాకు భయంగా ఉంది సార్. ఏయ్, సార్ రా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ ప్లీజ్ సార్. ఏయ్, సార్ ప్లీజ్ సార్, ఎగవే. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్, సార్. ఏయ్. సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. మీకు దండం పెడతాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి. ఏంటి గింజుకుంటున్నావు? సార్ ప్లీజ్ సార్. ఎక్కడికి సార్, పోదామని? ప్లీజ్ సార్. వదిలేయండి. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, లక్ష్మి! వదిలేయండి. సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. ఏయ్, పెడతా! లక్ష్మి! రాయ్! నిన్ను చంపేస్తా! నిన్ను చంపేస్తా! లక్ష్మి! లక్ష్మి! ఏయ్, లక్ష్మి! ఒంగోవే. ఏయ్, లక్ష్మి! రేయ్! వదిలేరా ప్లీజ్! ప్లీజ్ నీకు దండం పెడతారా? ఒంగోవే. సార్, ప్లీజ్ సార్. మీకు దండం పెడతాను. లక్ష్మి! నేను వస్తా! నేను వస్తా లక్ష్మి! ఎక్కడికి పోతావు? లక్ష్మి!
సార్ సార్ ప్లీజ్ సార్ నీ తమ్ముడు తీరా తలుపు రే తీరా తలుపు తీరా ప్లీజ్ సార్ లక్ష్మి 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 అయ్యో అయ్యో లక్ష్మి రాయ్ తక్కువ నిన్ను రాయ్ ఏంది సార్ ఈ టైంలో రమ్మన్నారు? రేయ్, లోపల ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. దాని బట్టలు మార్చి స్వామి ఇంట్లో పడేసాయి. సూసైడ్ అని క్రియేట్ చేయి. అట్లనే సార్. అభి 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 ఎక్కడ సల్మాన్ 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 నీ తీసురా ఏం జరిగిందిరా సల్మాన్ 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 ఏంటి ఈ దెబ్బలు సల్మాన్ 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 అసలు ఏం జరిగిందో చెప్పరా అరే సల్మాన్ ఏంట్రా ఏంటి ఈ దెబ్బలు రా లక్ష్మిని ఆ ఎస్ఐ గాడు రేప్ చేసి చంపేశాడు రా. ఎస్ఐ గాడిని అరే అప్పి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళు నువ్వురా. అమ్మా లక్ష్మి లక్ష్మి బంగారం లాంటి పిల్లమ్మ ఎంత పని చేసుకుంటాను లక్ష్మి లక్ష్మి నా బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా నాకు కోపం వచ్చిందా లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి లేమ్మా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి బాబాయ్ లక్ష్మి ఏడకండి బాబాయ్ లక్ష్మి మన వదిలి వెళ్ళిపోయింది బాబాయ్ లక్ష్మి సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆపండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అసలు ఏం జరిగిందో? అమ్మా చిన్నప్పుడు తన తల్లి తను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? ఊరుకో బాబాయ్ ఊరుకో బాబాయ్. ఏడిస్తే మాత్రం మన లక్ష్మణ్ తిరిగి వస్తుందా? నీకు మేమంతా ఉన్నాం బాబాయ్. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడు బాబాయ్.
నమస్తే. నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి రమ్మన్నారు? మా ఊరు ఎస్ఐని చంపేయాల. ఎస్ఐ గారునా? అవును. ప్రాబ్లం అయిపోతుందేమో. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా. ఇదిగో పేమెంట్. ఈ పని చాలా సీక్రెట్గా జరగాల. మీరుండగా మాకు భయమేం సార్? అది పని ఫినిష్ చేసుకుని పోయిరండి. ఉంటా సార్. అరే ఎస్ఐ, ఎవర్రా మీరు? నీ పాలిట యముళ్ళం రా. అసలు మీకేం కావాలరా? నువ్వే కావాలి బే. మూతి మీద మీసం ఉన్నంత మాత్రాన రోషం ఉన్నట్టు కాదు. మీ చేతుల్లో ఆయుధాలున్నంత మాత్రాన మీరు నన్ను కొట్టి గెలిచినట్టు కాదు. ఈ దగ్గరే ముందు బే. గుండెల్లో తమ్మురా, అది నాకు కావలసినంతుంది. దమ్మున్నంత వరకు దుమ్ము రేపుతూనే ఉంటా. ఎనీ డౌట్స్? వాడితే డిస్కషన్ వేస్ట్. వేసేద్దామన్నా. మీరేసేస్తే చూస్తూ ఊరుకోనికి నేనేమన్నా ఎర్రి పప్పననుకున్నారా? తిరిగి నేను ఎత్తి కొడితే ఏరుకోవడానికి మీ బాడీలో ఏ ఒక్క పీసు మిగలదు. ఎందుకో తెలుసా? మిక్సీలో గ్రైండ్ చేసిన జ్యూస్ లా తయారవుద్ది. రండ్రా రా. ఏంది బాయ్ ప్రెసిడెంట్, నన్నేసే నీకు సిటీ నుంచి మనుషుల్ని పంపించావు కదా, వాళ్ళని ప్యాక్ చేసి సిటీకే పార్సిల్ చేశా. ఏంది, నేను భయపడతాననుకున్నావు కదూ? భయపడేవాడు దేవుణ్ణి మొక్కుతాడు, భయపడని వాడే దేవుడవుతాడు. నేనే దేవుణ్ణి. నా జోలికి రాకుండా ఉంటే ఈ పంట పొలాల లెక్క పచ్చంగుంటావు, లేకుంటే ఎర్రబడిపోతావు. జర భద్రం. చూడబి, ఆ ఎస్ఐ విషయంలో నేను చేయాల్సిందంతా చేసిన. ఇంకా నా వల్ల కాలే. నువ్వు చెప్పిందే కరెక్టు. ఆ ఎస్ఐ గారి విషయంలో ఇక నేను అడ్డు చెప్పా. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అలాగే బాబాయ్. సార్, నేను శిరీషాని. చెప్పు డార్లింగ్. సార్, మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం.
ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అతన్ని ఏం చేయకండి సార్ ప్లీజ్. మీ మామయ్య నేను చేయకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి శిరీష. సార్ అది చాలా తప్పు కదా సార్. తప్పు అని అనుకోకూడదు డార్లింగ్. ఎంజాయ్ చేస్తున్నావు అనుకో. నాకు చాలా భయం వేస్తుంది సార్. భయం ఎందుకు, అన్నీ నేను చూసుకుంటాలే. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మా మావయ్యని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్. నేను ఇదంతా మా మావయ్య కోసమే చేస్తున్నాను. నువ్వేం ఫికర్ చేయకు, నేనున్నాగా. సరే సార్, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. ఓకే డార్లింగ్, నేను వస్తున్నా. అమ్మా లక్ష్మి, మీ అమ్మతో కలిసి నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసావా తల్లి? ఎలాగబ్బా బ్రతకడం? అబ్బా లక్ష్మి, లక్ష్మి అబ్బా. నమ్మించి మోసం చేశావే. నీకు అమ్మాయి కావాలరా? అమ్మాయిలు చెప్పు, రొమాన్స్ కావాలా? రొమాన్స్ చెప్పు శిరీష, వీడి సంగతి నేను చూసుకుంటాను. నిన్ను ఇడిసిపెట్టా. రే నేను ఫస్ట్ అటాక్ లోనే వేయాల్సిందిరా, మిస్ అయ్యావు. అంటే ముసుగేసి కొట్టింది మీరేనారా? అవునరా, ఆ రోజు ముసుకేసి కొట్టింది మేమే, ఈ రోజు నీ ప్రాణాలు తీయబోయేది మేమే. మీకు దమ్ముంటే కట్లిప్పి చూడండి రా. రే నువ్వేమైనా నీతివంతుడివరా? నువ్వు అడిగినట్టు నీట్గా చంపడానికి నీచుడివిరా. నేను ఇలా నీచంగా చంపడమే కరెక్ట్. ఇక్కడ అందరూ నీచులే. రాజకీయ నాయకుల దగ్గర నుంచి రంగురాలు అమ్ముకునే వాడితో సహా చాలా మంది చెడ్డోళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని దోచుకుంటే రంగురాళ్ళు అమ్మేవాడు రత్నాలని చెప్పి రాళ్ళమ్ముతున్నాడు, అంతే తేడా. అయినా మీరు దేశాన్ని ఉద్ధరించాలంటే అసువంటోళ్ళని పట్టుకోండి. చట్టం అయినా ఆ చట్టం చుట్టాలకి తప్ప దేశాన్ని పట్టాలెక్కించే పనిలో లేదురా. ఇంత చెడుగా ఎట్లా మాట్లాడుతున్నావురా? నా క్యారెక్టరే చెడ్డదిరా, అయినా నేను చెడ్డోనిరా. చెడు చెడు అంటున్నారే, ప్రతి మనిషి ప్రేమించేది చెడునేరా. భక్తి సినిమాలు చూడమంటే చూస్తారా? అదే సెక్స్ సినిమా అయితే గంటల తరబడి మొబైల్లో చూస్తారు. వెజిటేబుల్ తినమంటే తింటావురా? అదే నాన్ వెజ్ అయితే లొట్టలేసుకుంటూ తింటావు. రే ఆఖరికి ఆడదాని దగ్గర ప్రేమ పేరుతో సుఖపడే వస్తువు కూడా చెడ్డదేరా. అభి వీణ్ణి ఇలాగే వదిలేస్తే మంచిని చెడుగా, నీతిని అవినీతిగా మార్చేస్తాడు. ఆఖరికి మనల్ని కూడా మార్చేస్తాడు. చంపేద్దాం వీణ్ణి. చావ్రా, చావ్. వదలండి. ఎవరు అది? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? మా ఎస్ఐ గారిని చెట్టు కట్టేసి కొడుతున్నారు. ఏం తప్పు చేశాడని? ఆగండి బాబాయ్, వీడి పక్కన ఉండి వీడు చేసే అరాచకాలు తెలుసుకోలేకపోయావు బాబాయ్. వీడు అసలు ఎస్ఐయే కాదు, వీడు పరమ లుచ్చాగాడు. గజ దొంగ గజ. గజ బాబాయ్, ఇంతకీ అసలు ఎవరు తెలుసా? అతని పేరు వీర్రాఘవ రెడ్డి. అతను కాకి వేశాడంటే న్యాయం చేస్తాడు, లాఠీ పట్టాడంటే అన్యాయాన్ని అరికడతాడు. బలహీనుడికి బలాన్ని ఇస్తాడు, బలవంతుడికి భయాన్ని చూపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సింహం లాంటి తన చూపుతో రౌడీలకు కూడా వచ్చపోయించగల ఏకైక వ్యక్తి ఎస్ఐ వీర్రాఘవ రెడ్డి. అలాంటి వీర్రాఘవ రెడ్డికి గజదం గజ పెద్ద సమస్యగా మారాడు. వాడి అరాచకాలను అడ్డుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశాడు. ఒకరోజు గజ అమ్మాయిని కిడ్నాప్ చేసి దుబాయ్ సైడ్కి అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
పొజిషన్ లో కూసో కూసో. ఏయ్, నా నుండి తప్పించుకోవాలంటే గది బతికుండగా జరగదు, శవాలుగా పోవాల్సిందే. అయినా దుబాయ్ పోయి మస్త్ ఎంజాయ్ చేయమంటే ఎర్రి మొక్కలారా మీరెందుకు గిట్లలో చేస్తారు? సప్పుడు చేయకుండా నేను చెప్పినట్టు నుండ్రి. నా మాట విన్నారనుకో, దుబాయ్ లో మస్త్ ఎంజాయ్ చేస్తారు, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. సమాజైందా? లోన్లీ చేయకుండా కూర్చోండి. ఎక్కడికే పోయేది? సార్ ఆ గజాగాడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది సార్. ఊరవతల బంగ్లాలో ఉన్నాడు సార్. కమింగ్. सेठ మొత్తం చేలడికి హే. బ్యాలెన్స్ తెచ్చినావు కదా? इंशाल्लाह। పూరా పైసలు కట్టి పోర్లను పట్టుకపో. समझे? आपको जो देने का बाकी पैसा है आपका, इसमें है पूरा, आप ले लो। ठीक है, మీ మీద భరోసా ఉంది. हाँ इंशाल्लाह। लड़की के लेके जाओ. ये 6 लड़कियों का जाने का सब कुछ रेडी है ना? पासपोर्ट वगैरह? हाँ। सब पूरा एकदम रेडी है, सबको लेके जाओ, मस्ती करो. हाँ ये लड़कियों का शाम में उठा के लेके जाओ। हाँ लेके जाओ, मस्ती करो. तब तक मैं ये लड़की को लेके कुछ ही करूँगा। हाँ? सेठो, ये मेरा माल. अच्छा, आपने पैसा वो माल के दिया ना? हाँ। ఆ అమ్మాయిల్ని తీసుకపో. వీడా వీర రాఘవరెడ్డి. హే గజా, ఆ పోలీసు నువ్వు ఒకలాగే ఉన్నారు. మీరిద్దరు అన్నదమ్ములా? సంజా మాలిచ్చినట్టు ఇచ్చి మోసం చేస్తావు. క్రిమినల్స్ తో నాకు పోలికేంట్రా? మీలాంటి క్రిమినల్స్ నేరి పారేయడానికి వచ్చిన ఎస్ఐ వీర రాఘవరెడ్డిని. మీరు వెళ్ళిపోండి. మాల్ మొత్తం పోతుంది, ఏదో ఒకటి చేయరా? గజా, నిన్ను పొక్కలో తోసి ఉరి తీసేంత వరకు నేను నిద్రపోనురా. నువ్వు నన్నేం పీకలేవు. తీసుకురండి. అల్లాహ్ బచావ్. అల్లాహ్ పారిపోతున్నారు సార్. ఎక్కడికి పోతావురా? రే గజా, గురి తప్పిందనుకున్నావా? నేనే తప్పించా. చట్ట ప్రకారం నిన్ను ప్రభుత్వానికి అప్పగించి గురి తీయించడమేరా పోలీసుగా నా లక్ష్యం. రే వీర రాఘవరెడ్డి, నన్ను పట్టుకుని తప్పు చేస్తున్నావు, వదిలేయ్, లేదంటే నిన్ను చంపేస్తా. గజా,
అలా గజాని పట్టుకుని అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ లుచ్చా గజాగాడు పోలీసులను తప్పించుకొని వీర్రాఘవరెడ్డి గారికి రాంగ్ కాల్ చేసి బయటికి పంపించి ఆయన భార్య పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎస్ఐ గారిని కిడ్నాప్ చేసి ఆయన ప్లేస్ లోకి ఈ గజాగాడు వచ్చాడు. ఏమండి, మమ్మల్ని రెడీ అవ్వమని చెప్పి మీరెక్కడికి వెళ్తున్నారండి? పాతూరులో ఏదో ప్రాబ్లం ఉందంట, వాళ్ళు ఫోన్ చేశారు, అది క్లియర్ చేసి వస్తా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తే ఎలా? లోపలికి రండి. ప్రజలకు ఆపదొస్తే దేవుడి కంటే ముందు పోలీసుల దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తారు. చూడు రాజీ, వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోతే నాకు నేనేసుకున్న ఈ యూనిఫామ్కి ఏం విలువ ఉండదు. మీరు చేసే ఈ సర్వీస్ కి ప్రభుత్వం వారిచ్చే బహుమానం ఏంటి చెప్పండి? ట్రాన్స్ఫరే కదా. చూడు, నేను పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు నాకు డ్యూటీ తప్ప ఇంకేం గుర్తుండవు. ఏమండి, తల్లి పీక తెగిపోతే కుసో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా ఇస్తావా? మీ ఆయన పోస్ట్ కావాలి ఇస్తావా? పట్టుకుంటే ప్రతి ఆడది ఇదే డైలాగ్. పిచ్చ పిచ్చగా మాట్లాడుకో. మా ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసులేవే. ఫోన్ చేయి, మీ అయ్యకి ఫోన్ చేయి. చెయ్యి. మీ ఆయనకే నా గురించి తెలుస్తలేదు, అందుకే నాతోనే పెట్టుకున్నాడు. రే బుడ్డోడా, స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. నాని చెప్పు. ఏ ఎస్ఐ, గజ దొంగ గజాని మాట్లాడుతున్నాన్రా. నన్ను లోపటేస్తావురా? నా పేరు చెప్తేనే మీ డిపార్ట్మెంట్ మొత్తం గసగసలాడేది. అసొంటిది నన్నే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తావురా? నువ్వు పట్టుకుంటే నేను తప్పించుకోలేరారా? నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రో. నీ పెళ్ళాం బిడ్డలు నా దగ్గర ఉన్నారు. రేయ్, నా భార్య పిల్లల్ని ఏమన్నా చేశావో వాళ్ళనేం చేయండిరా. ఏ ప్రజలైతే నిన్ను దేవుళ్ళ లెక్క గొలుస్తున్నారో అదే ప్రజలు నిన్ను ఉరి తీసే లెక్క చేస్తారే. నీకు నాకు రూపం ఇచ్చిండు. ఇప్పుడు ఎస్ఐ ఈ గజ దొంగ గజ. ఇక నుంచి నీ లైఫ్ నాదే నాదే. ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టినాలా. ఇదంతా ఎస్ఐ గారి భార్య వల్ల మాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ నిజాన్ని బయట పెట్టడానికి ఎస్ఐ వీర్రాఘవరెడ్డి కోసం మేము వెతుకుతూనే ఉన్నాం. బాబాయ్, వీడు ఆయన రూపంలో ఉన్న గజ దొంగ గజ ఉన్మాది. మా ఎస్ఐ వీరరాఘవరెడ్డి అనుకోని ఊరంతా వీడిని చెడ్డోడు అంటున్నా, నేను మాత్రం దేవుళ్ళ కొలిచాను. వీడింత దుర్మార్గుడు అన్నమాట. వీడి గురించి తెలుసుకోలేక చాలా తప్పు చేశాను. అంతేకాదు సార్, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న లక్ష్మిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశాడు సార్. నా లక్ష్మిని వీడు ఎలారా? ముక్కు పచ్చలారని పసిపిల్లని చంపేయాలి. నా కొడుకుని చంపేద్దాం సార్. చంపేద్దాం. వీడిని ఇప్పుడే చంపేస్తా. ఆగండి. వీడు చంపాల్సింది మీరు కాదురా. నా చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని చంపినందుకు నేనే చెప్పాలి. చెప్పినందుకు చావరా.
చంపేయండి. సంపుడ్రి సార్ వాడిని సంపుడ్రి. అబ్బా లక్ష్మి, నిన్ను చంపినోడి చంపేశానమ్మా. నీ ఆత్మకు శాంతి కలుగుతుంది, శాంతి కలుగుతుంది, శాంతి కలుగుతుంది అమ్మా, శాంతి కలుగుతుందమ్మా. ఇంతకీ అసలేస్తే బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. 2 రోజుల క్రితమే వీడు అతన్ని ఎక్కడ దాచడం మాకు తెలిసింది. సార్ 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 మీ భార్య పిల్లలు సేఫ్ సార్. సార్ త్వరగా లేవండి సార్. సార్ సార్ త్వరగా లేవండి సార్. సార్ సార్ ఎవరు వచ్చేస్తారు సార్. రండి సార్. సార్ సార్ లేవండి సార్. రండి సార్, పదండి సార్. త్వరగా బయటపడాలి సార్. సార్ లేవండి సార్. లేవండి సార్. అడుగుతారా? అభి ఆయనే నీతి నిజాయితీ గల నిజమైన ఎస్ఐ వీర్రాఘవరెడ్డి. నన్ను వదిలేండి. నిన్ను వదిలేస్తే నీకు ఆకలి తీర్చిన అన్నం కూడా కన్నీరు పెట్టుకుంటుందిరా. ఎంతో మందిని చంపాడు వీడు. వీడికి చావు రుచి తెలియాలంటే బతికుండగానే పూడ్చి పెట్టండి. నన్ను వదిలేండి. రేయ్, చెడుని సమాధి చేస్తున్నాం. ఇక నుంచి అంతా మంచే జరుగుద్ది. గుడ్ బై గజా.